మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్లనే భావించారన్నారు. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ప్రశాంతంగా ఉన్నారన్నారు. జగన్ ఓటమి పాలై ఏడాది కాలేదు, అప్పుడే భ్రమల్లో బ్రతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. 8 నెలల తర్వాత నిద్రలేచి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని కలలు కన్నారని, ఆయన కలలు కల్లలు అయ్యాయని అన్నారు. ఇకనైనా జగన్ మానసిక వైద్య నిపుణులకు చూపించుకోవాలని సలహా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా భూములు కబ్జాకు గురయ్యాయా అని ప్రశ్నించారు. కానీ జగన్ పాలన అంతా కబ్జాలమయమన్నారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలని సవాల్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామన్నారు బుద్ధా వెంకన్న. ఈడీ లెక్కల ప్రకారం 46,000 కోట్లు ఈడీ నీ ఆస్తులు జప్తు చేసింది. అంటే ఆ రోజుల్లో 46,000 కోట్లు అంటే ఈ రోజుకి దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్లు వాల్యూ గల ఆస్తులు అవి నేను జప్తు చేసింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మందు దుకాణాల్లో మొత్తం కూడా డబ్బులు నీకు కడితే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ మొత్తం ఒక 500-600 మందిని అక్కడ పెట్టుకొని డబ్బులు లెక్కేసుకోవడం. ఈ రాష్ట్ర సంపదను మొత్తం నువ్వు దొరికిసావు. అలాగే మైనింగ్ ఈ రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.